అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈరోజు మన వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎంక్లేవ్లో జరిగేటువంటి సంగీత నాద ధ్యాన యజ్ఞానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమం మన ధ్యాన రత్న డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారిచే నిర్వహించబడుతుంది. వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం గట్టిగా కరతాళధ్వనులతో. అలాగే మరి మేడం సార్తో మరి ఎంతో కాలంగా ప్రయాణం చేస్తూ వారి యొక్క అద్భుతమైన మరి నాదాన్ని, సంగీతాన్ని వారు గాత్రం ద్వారా మనకు అందిస్తున్నారు. దుర్గా మేడం, విజయవాడ కనకదుర్గా మేడం, గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే మరి ఈరోజు మనకి జ్ఞానాన్ని అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న డాక్టర్ శ్రీదేవి మేడం, వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమం హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్ దాలియా గారు వారిచే నిర్వహించబడతా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ముందుగా మేడం శ్రీదేవి గారిని వారి యొక్క స్వాగత ఉపన్యాసం ద్వారా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ధ్యాన సోదరిమణులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సారు శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న మాటతో ప్రపంచాన్నే కదిలించాడు. అటువంటి గురుదేవులకు, గురుపత్నికి గట్టిగా చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక్కడిగా తానొచ్చి లక్షల మందికి, ఇప్పుడు కోట్ల మందికి, 140 దేశాలకు పైగా ఉండే ప్రజల లోపల చైతన్యం తెచ్చినటువంటి పత్రి సార్ కన్న కళలను సాకారం చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం మన మీద ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అని ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే, కొత్త వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలి, అందరినీ శాకాహారులుగా మార్చాలి, ధ్యాన విశిష్టతను, దాని యొక్క లాభాలను, దానివల్ల జీవనంలో అంటే మనం మామూలు జీవనంలో వచ్చేటువంటి మార్పులను మనం గమనిస్తూ మన లోపల చైతన్యాన్ని ఉత్తేజపరుచుకుంటూ మిగతా వారికి కూడా మనం పొందినటువంటి ఆనందాన్ని పంచడానికి మనం ఉద్యుక్తులం కావాలి. మనం ఏదైతే ధ్యానం వల్ల పొందుతున్నామో అదే చెప్దాం. ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఇంటింటికి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పిరమిడ్ మాస్టర్ అంటేనే ప్రజల లోపల చైతన్యం తెచ్చేటువంటి ఒక మహా వ్యక్తి, మహాశక్తి. ఒక్కసారి వచ్చి ఇంతమందిని తయారు చేసినట్టు మనం కూడా ఈ కుటుంబంలోని వాళ్ళం కాబట్టి కుటుంబ పెద్దలుగా ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అత్యంత ఆవశ్యకం ఉన్నది. సార్ చెప్పాడు, మొదట శాకాహారిగా ఉండండి, తర్వాత ధ్యానం చేయండి, తర్వాత సజ్జన సాంగత్యం చేయండి, పిరమిడ్లు కట్టండి, మీ లోపల వచ్చినటువంటి మార్పును మీరు గమనించండి, ప్రతిరోజు ధ్యానం చేస్తూ మీకు మీరుగా ఉన్నతులుగా ఎదగండి, ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి. ఇంతే. ఇక్కడ రూపాయి ఖర్చు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే పని లేదు, మనం ఇబ్బంది పడే పని లేదు. ఇది ఎవరికి నచ్చనిదంటూ కూడా ఉండదు. తినేవాళ్ళు కూడా, మాంసాహారులు కూడా మనం చెప్తే మనను కోపంగా చూడరండి. వాళ్ళది తెలుస్తుంది. వాళ్ళకు మేము తింటున్నాం కదా, ఈ మేడం చెప్తుంది, తినడం తప్పే అని తెలుసుకుంటారు. కాకపోతే ఈరోజు మనకు కనెక్ట్ అయ్యి వాళ్ళు శాకాహారులుగా మారకపోవచ్చు. మనం ఈరోజు విత్తనం కనుక వేస్తే ఆ విత్తనం ఏమవుతుంది, మొలకై వృక్షం అవుతుంది. ఆ వృక్షం కింద ఎంతోమంది వచ్చి సేద తీరినట్టుగా మనం అందరం కూడా ఒక వృక్షంలాగా, ధ్యాన వృక్షంలాగా ఎదగాలి. పత్రి సార్ కన్న కళలను సాకారం చేసి ప్రపంచమంతా తెలియజేయాల్సిన, ధ్యానం గురించి చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత మన మీద ఉంది. వేరే సంస్థలలో మనం ఏం చేస్తామంటే ఎవరికి వాళ్ళే అంటారు, పక్క వాళ్ళను రానివ్వరు, పక్క వాళ్ళని మాస్టర్గా ఎదగనివ్వరు, లేదా మాస్టర్ని పిలిచే అవకాశమే లేదు.
ఒక్క గురువు ఉంటాడు, అందరూ అతనికి వాళ్ళకి దాసోహం అనాల్సినటువంటి సంస్థలే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇలా కాదు. ఈ రోజు నువ్వు ధ్యానం చేసావా, నువ్వు మాస్టర్. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. చెప్పడంలో ఉండేటువంటి మాధుర్యం, గొప్పతనం, ఉన్నతం ఏంటంటే మనం చెబుతూ ఉంటే మన లోపల ఉండేటువంటి గుణం మనకే తెలుస్తుంది. ఉదాహరణకు లేట్గా రావద్దు అని నేను చెప్పాను అనుకోండి, స్పీకర్గా క్లాస్ రూమ్లోనో ఇట్లాంటి ప్రదేశంలో, మళ్ళీ నేను ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు వెంటనే నేను చెప్పిన మాట నేను పాటిస్తున్నానా లేనా అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది మనకు. అందుకే సార్ ఏమనంటే, నీకు ఏది తెలిస్తే అది చెప్పండి, ఏది తెలిస్తే అది చెప్పండి. ఎంత ఉంది చెప్పడంలో మనం ఎక్కువ ఉన్నతి సాధిస్తాం. చెప్పడంలో ఆత్మపరంగా ఎక్కువగా ఎదుగుతాం. సమాజ మూలాలకు వెళ్ళి, ఊళ్ళకి వెళ్ళి, స్కూళ్ళకి వెళ్ళి, లేదా పరప సంఘాలకు వెళ్ళి, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మమేకం కావాల్సి వస్తుంది. మనకు ఉండే సౌకర్యాలు అక్కడ ఉండవు. కానీ మనం ఏం చేస్తాం, ఆ సౌకర్యాలను మన సౌకర్యాలుగా మార్చుకొని అక్కడ ఇమిడిపోయి వాళ్ళ లోపల మనం మమేకమై మనం కార్యార్థులం వెళ్ళాం కదా, మనకు కొంచెం వినయం అబ్బుతుంది, విధేయత అబ్బుతుంది. వాళ్ళని బట్టి మనం ఉంటాము. వాళ్ళు ఎప్పుడు చేయమంటే చేద్దాం. దానివల్ల సహనం వస్తుంది మనకు. కాబట్టి సహనమే ప్రగతి, సహనమే సంస్కృతి. ఇవన్నీ ఉట్టిగా చెప్పలే సార్. ఒక్కొక్క క్యాప్షన్లో, ఒక్కొక్క మాటలో అనంతమైన శక్తి ఉంది. కాబట్టి వెళ్ళడంలో ఉండేది ఏంటంటే సేవ. సేవ అంటే నిష్కామ కర్మనే సేవ అంటారు. గమనించండి, మనం డబ్బులు తీసుకునేదాన్ని సేవ అనరు. నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా మన వల్ల ఏదైతే ఇతరులు లబ్ధి పొందుతారో, ఎవరైతే దానివల్ల కొంచెం ప్రగతి సాధిస్తారో అదే సేవ. దానివల్ల ఏమీ ఆశించొద్దు. మనం ఏమీ ఆశించకుండా చేస్తే మనకు ఆశించనివన్నీ లభ్యమవుతాయి. మనము ఏమీ ఆశించకుండా చేస్తే మనకేం కావాలో మనం కోరకుండానే మనకు వస్తాయి. మొన్న స్వామీజీ చెప్పారు ఇక్కడ, సదానంద యోగి గారు అన్నారు, కోరి అడగకు, కోరి తెచ్చుకోకు. కోరి నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది కావాలో విశ్వానికి తెలుసు. నువ్వు పని చేస్తూ 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 ఉంటే నీకు వచ్చేటివి వస్తూ 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 ఉంటాయి. ఇది సృష్టి ధర్మం. మనం ఇవ్వకుండా ఏది మనకు రాదు. కాబట్టి మనం సేవ అంటే ఒకరి నిరాశ నిస్పృహను దూరం చేయడము సేవే, ధ్యాన బోధ చేయడము సేవే, దానికి ఆర్థికంగా సహాయం చేయడము సేవే. ఇప్పుడు సంగీతం వచ్చింది ఈ తమ్ముడికి, ఆ చెల్లికి, ఏమవుతుంది, వాడి సంగీతాన్ని ద్వారా మనను మనోరంజకంగా చేస్తున్నారు, మన అందరం కూడా దానిలో ఓలలు ఆడుతున్నాం. అది సేవే. సేవ అంటే ఎవరికి ఏది వీలవుతుందో అది చేయడమే సేవ. నీ దగ్గర ఏది ఉంటే అది, జ్ఞానం ఉంటే జ్ఞానం, డబ్బు ఉంటే డబ్బు, సమయం ఉంటే సమయం, లేదా వీటికి కార్యక్రమాలకు సహకరించడం, చైర్స్ వేయడం, తీయడం, అవి అన్నీ కూడా సేవనే. ఇక్కడ సేవలు ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇప్పుడు మీరందరూ లేరనుకోండి, ఈ కార్యక్రమం విజయవంతంగా జరగదు. మీరందరూ ఉంటేనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. వీరు లేరనుకోండి, కార్యక్రమానికి ఒక పూర్ణత్వం వస్తుందా, రాదు. అలాగే ఈ కెమెరామెన్ లేడనుకోండి, సరిగ్గా జరుగుతుందా, జరగదు. అంటే సృష్టిలో ప్రతి ఒక్కరు గ్రేటే. ప్రతి ఒక్కరికి కూడా తమ సేవ చేసుకునేటువంటి ఒక దారి ఉంది. చెయ్యాలని ఉంటే ఆ చెయ్యాలని మనసులో రాగలగడమే ధ్యానం. ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అంటే అన్నీ వస్తాయి. పొయ్యేటివి మన నుండి వెళ్ళిపోతాయి, వచ్చేటివన్నీ వస్తాయి. సేవా గుణం, సహన గుణం, అందరికి సేవ చేసే గుణం, సమయాన్ని ఇచ్చే గుణం, ఇక్కడ ఏ పని చేసినా నేను తక్కువ ఎక్కువ అనే భావన లేకుండే గుణం, ఇవన్నీ కేవలం ధ్యానం వల్ల మాత్రమే వస్తాయి. ఎందుకంటే పండితులు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ ఎవరి లోపల మార్పు రాలే, మనం చూసాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంది, మన గురువు చేయగా ధ్యానం చేయడం వల్ల మన లోపల పరివర్తన కలుగుతుంది, మన ప్రవర్తన మారుతుంది. శీలేన శోభతే విద్య అన్నట్టుగా మన ప్రవర్తనలో అనేక మార్పులు జరిగి మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ఉన్నతులుగా లేదా చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి ధ్యాన జగత్కి జై, శాకాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, రామ్కి ఎన్క్లేవ్కి జై, పిప్పళ ప్రసాద్ దుర్గా మేడంకి జై, ఆనందుడికి జై, మనందరికీ జై జై జై. థ్యాంక్ యూ మేడం. మరి వరంగల్ జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ఒక్క నిమిషం ప్లీజ్ వెల్కమ్. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, ఈ గొప్ప ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం. చక్కగా పిప్పల ప్రసాద్ గారు
అంటే పిడిపి ప్రపంచం అందరికీ తెలుసు వారు. ఏం సార్? ఒక గొప్ప గాయకుడు. మనం వీరితోటి గతంలో సెంట్రల్ జైల్లో ప్రోగ్రామ్స్ పెట్టించాం. వరంగల్ మన పబ్లిక్ గార్డెన్‌లో ప్రోగ్రామ్ పెట్టించాం. తర్వాత ప్రతి సంవత్సరం కడతాల్లో కూడా స్టేజ్ మీద వీరి ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఒక పాట ఉంది మర్చిపోలేనిది. 'తల్లి గోదావరి'. అది సూపర్ డూపర్ క్లిక్ అది పాట. అది ఎక్కడికెళ్ళినా ఆ పాట యేసేసుకొని అందరూ డాన్స్ చేస్తుంటారు. క్లైమాక్స్ ప్రోగ్రామ్ అది. అవునా కదా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పిప్పళ్ళ ప్రసాద్ గారిని వేడుకుంటున్నాం. మాస్టర్స్ అందరికీ నమస్తే. పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే వారి గురువు గారు అయినటువంటి సదానంద యోగేశ్వరుడికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఈ రామ్కి ఎన్క్లేవ్లో జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమం ఆనంద దాలియా గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండగా మరి హనుమకొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండగా ఈ వరంగల్ ప్రెసిడెంట్ గారు, స్పిరిచువల్ ప్రెసిడెంట్ గారు మాకు అత్యంత ప్రియ మిత్రులు కిషన్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ ప్రసాద్ గారికి మరొక 5 నిమిషాల్లో రాబోతున్నారు కట్ట కళాధర్ రెడ్డి గారు. వారు ఇప్పటిదాకా ఇక్కడ ఉండి ఇవన్నీ పర్యవేక్షించి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. చక్కగా వారి అమృత వాక్కుని వేళ మనం తీసుకోబోతున్నాం. మనం ఈ లోపల చక్కగా ధ్యానం చేద్దాం. సెల్ ఫోన్లో ఉన్నటువంటి వారు వీలైతే స్విచ్ ఆఫ్ చేద్దాం, లేదంటే సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం. ఎవరు విల్. స్పెట్స్ తీసేద్దామండి. చక్కగా చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. అందరం హాయిగా కుర్చీలో కూర్చున్నాం కనుక హాయిగా జారబడి ఈ శరీరాన్ని రిలాక్స్ చేస్తూ మన పత్రి మహారాజ్ మనకు అందించినటువంటి ఆనా అపానా సతి ధ్యానం, తేట తెలుగులో శ్వాస మీద ధ్యాస, దీని వివరం ధ్యానం అనంతరం ఎందుకు ఈ శ్వాసను గమనించాలనేది కొత్తవారు అడిగారు. వారికి నేను దాని పట్ల నేను కానీ, ప్రసాద్ గారు కానీ, కళాధర్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తూ మున్ముందుగా మనం స్వీకరించబోయేటటువంటి ఆనంద అమృతాన్ని తీసుకోవడానికి ఈ మస్తిష్కం ఖాళీ చేసుకోవాలి కనుక ఒక 5 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. అందరం కళ్ళు మూసుకుందాం ఉండమ్మా.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि। ॐ नमो नारायणाय नमः। ॐ नमो वासुदेवाय नमः। ॐ नमो अरुणाचलेश्वराय नमः। ॐ नमो भगवते वासुदेवाय। सदा निम्बवृक्षस्य मूलादिवास सुधाश्राविणं तिक्तमप्यप्रियं तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। Last 10 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ ఎప్పుడు ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా, ఎంతసేపు ధ్యానం చేసినా చివరిలో పత్రి మహారాజు సూచన, ఆ రెండు చేతులు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం.
అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి ఆ మునివేళ్లలో ఉన్నటువంటి శక్తి శరీరంలోకి తీసుకోవచ్చు. ఒక 5 సెకండ్స్ చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీతనాద అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతకి, పత్రి మహారాజ్కి ఒకసారి మనందరం కరచాల ధ్వనులతో గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కట్టా కళాధర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ, మీరు ఇక్కడ కూర్చుంటే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన, తర్వాత అది మీకు ఎలా బాగుంటే అలా చేయండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులు కిషన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ, జై శ్రీరామ్, గోవింద, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, పత్రి మహారాజ్ కి. తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఆనంద్ దాలియా గారు ఈ కార్యక్రమ నిర్వహణకి ముఖ్యులుగా వ్యవహరిస్తూ, ఈయన గురించి ఒక మాట చెప్పి నేను ఈ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్రసాద్ గారు మీరు కూడా ఉండండి. కేవలం ఒక 5 రోజుల క్రితం మాత్రమే నేను ఈయన కలిశాను. ఈయన కలవక ముందు ఒకటి, కలిసిన తర్వాత ఒకటి, అదేదో సినిమా డైలాగ్ ఉంది, ఒట్టు పెట్టక ముందు ఒకటి, ఒట్టు పెట్టాక మరొకటి అనేదో ఉంది ప్రభాస్ సినిమా. మేడం శ్రీదేవి మేడం మీరు కూడా వేదిక మీద ఉంటేనే ఈ వేదిక పరిపూర్ణం అవుతుంది. ప్లీజ్ మేడం. అమ్మ రెండో తల్లి. కొటాల్లో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. గురు పౌర్ణమి మహోత్సవం మరియు ఆరాధనోత్సవం జరగడం. ఆ రోజు ప్రోగ్రాం జరుగుతుంటే నా ముందు కూర్చున్నారు ఈయన. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే బోరును ఏడుస్తున్నాడు ఈయన. ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను చాలా చూశాను. నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ పొందాను. ఓకే, హీల్ అవుతుంది అనుకున్నాను. చక్కగా ప్రోగ్రాం అయిన తర్వాత అంతా వచ్చి కాళ్ళు పట్టుకొని, స్వామి మీరు శ్రీరాముడు పాట పాడుతుంటే నేను ఆ శ్రీరాముడిని ఎప్పటి నుంచో దర్శించుకుందాం అనుకున్నాను, కానీ ఈరోజు మీ పాట ద్వారా నేను ఆ రాముడిని దర్శించుకున్నాను అని మొట్టమొదటి మాట ఆయన నోట్లోంచి రావడం, అక్కడ కనెక్ట్ అవ్వడం. తర్వాత మా హనుమకొండ వరంగల్లో ప్రోగ్రాం పెట్టాలి, మీరు నాకు డేట్ ఇవ్వండి అని మొదలుపెట్టాడు ఈయన. మొదటి మాట అయిన తర్వాత రెండో డైలాగు నాకు డేట్ ఇవ్వండి అన్నాడు ఈయన. నేను ఇంటి దగ్గర బయలుదేరి 10 రోజులు అయింది. రాత్రి మంచిర్యాలలో 2 రోజుల ప్రోగ్రాం, చివరి ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోదామని అంతా ప్లాన్ చేసుకున్నాం. బట్టలు కూడా లేవు, అన్నీ అయిపోయినాయి. కానీ నాకు డేట్ ఇవ్వండి, ఈ ట్రిప్లోనే డేట్ ఇవ్వండి అన్నాడు. కాదు స్వామి నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తానంటే నాకు కుదరదు, ఈ ట్రిప్లోనే డేట్ ఇవ్వండి అన్నారు. అంటే ఇదేదో పరమార్థం ఉందని 1-2 రోజులు వెయిట్ చేసిన తర్వాత నందవరంలో ధ్యానం చేస్తుంటే ఈ వెన్యూ అంతా కనపడి, ఈ రోజున ఎంతోమంది మహాయోగులు ఇక్కడికి వస్తారని, ఫిజికల్గా హాస్టల్గా వాళ్ళ ద్వారా ఈ హనుమకొండలో మరొక చిన్న కడ్తాల్, ఈ వరంగల్ పట్టణం అంతా చిన్న కడ్తాల్గా మారిపోతుందని నాకు కూడా అనిపించింది. సరే స్వామి అయితే 13వ తారీఖుని వెళుతూ మీ ప్రోగ్రాం చేసుకుని వెళ్తాను ఆందేవే కదని అనడం. వీరు అంటే మనం సమాజంలో ఉన్నాం కనుక కొంతమందికి ఇన్ఫార్మ్ చేసి అది నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను అన్నటువంటి ఉత్సాహంలో ఈయన కన్ఫామ్ చేసుకున్నానని సొసైటీ వారికి తెలియజేస్తే, అరే స్వామి ఒక 4-5 రోజులు టైం ఉంటే మనం చాలా గ్రాండ్గా అరేంజ్ చేసుకుందాం కదా అని వారు అనడం. లేదు స్వామి మనం ఎలా అయితే ఎంతమంది వస్తే అంతమందితో చేద్దామని చెప్పడం. వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇలా అనుకున్నానంటే క్యారీ అని అన్నాడు ఆయన. ఎందుకంటే అన్నిట్లకి అంటాడు ఆయన. వెంటనే కళాధర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఈయన, సార్ మీరు రావాలని నడిపించాలని. ఆయనకి ఈవేళ చాలా పెద్ద ఈవెంట్ ఉంది కందుకూరులో, నేను అక్కడికి వెళ్ళాలి అన్నారు. నాకు కుదరదు అంటాడు ఈయన. నేను వెళ్ళాలంటాడు ఆయన. ఒక 5 నిమిషాల తర్వాత నేను వస్తున్నాను అన్నాడు ఆయన. మరి వీళ్ళిద్దరికి మధ్యలో ఏముందో నాకు తెలియదు. అలాగే ఆనంద్ ప్రసాద్ గారు, ఇవన్నీ లింకప్పుడు కార్యక్రమం అన్నమాట. మరి
అనుకోకుండా చక్కగా ఇంతమంది రావడం, మరొక అరగంట గంటలో ఇంకా చాలా మంది ఇక్కడికి రాబోతున్నారని మనకి కబుర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే పిఎంసి లైవ్ ఉంటుంది. ఈయన ఏం చేయాలనుకున్నాడో ఎవరికి చెప్పట్లేదు. ఆయనకు తెలుసో తెలియదు, మరి పత్రిక రాయనలో దూరు చేస్తున్నారేమో తెలియదు, కానీ పిఎంసి ఛానల్కి ఫోన్ చేసి లైవ్ తెల్లారేసరికి నాకు ఎక్కడ ఉండాలని చెప్తే అక్కడి నుంచి పిఎంసి ఛానల్ కూడా కెమెరామ్యాన్ పంపడం, అలాగే ఇంతమంది మహానుభావులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండడం, దీని అంతటికీ ఈయన శరీరాన్ని కర్తగా తీసుకుని ఈయన ద్వారా నేచర్లో మరి ఏ మాస్టర్ నడిపిస్తున్నారో ఈ నడిచే కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈయన కోరిక వరంగల్ మరొక కట్టాలు అవ్వాలని, చిన్న కట్టాలు కాదు, వరంగల్ మరొక కట్టాలు అవ్వాలని, ఆ కోరిక తీరడం కోసం ఆ సంశయానికి ఏ సంశయం లేకుండా మనందరం ఈరోజు ఈ ధ్యాన అమృతాన్ని స్వీకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించే బాధ్యతని ఆనందాలయ గారికి అందజేస్తూ, ఈ అమృత వాక్కు అయిన తర్వాత మనం చక్కగా ఈరోజు ఏ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామములు. ఈరోజు నాది సంగీత ధ్యాన కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. సో ఆనంద్ ఆలియా గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారితో ఎంతో ప్రయాణం చేసిన కిషన్ రెడ్డి గారికి ఎంతో అనుభవం ఉంది. వారు ఇక్కడికి రావడం, ఈరోజు మన సమక్షంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే శ్రీదేవి మేడంకు, ఆనంద్ ప్రసాద్ గారికి, మరియు మీ అందరికీ మీకు మీరు గట్టిగా క్లాప్స్. ఇంకా 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 సనాతన ధర్మం ఆధ్యాత్మిక మార్గములో కొన్ని కార్యక్రమాలు సూక్ష్మంగా, శక్తివంతంగా, ప్రభావవంతంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని మన మానవ మనస్సుకు అందని విధంగా భగవంతుడు అనండి, విశ్వము అనండి, పరమగురువులు అనండి, ప్రకృతి అనండి, మహత్కార్యం కొరకు మన మనస్సుకు అందని విధంగా విశ్వము, భగవంతుడు కొన్ని కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను. సో భవిష్యత్తులో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, వసుదైక కుటుంబంతో జీవించాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది. గురువులు, సద్గురువులు, జగద్గురువులు ఎవరైనా ఏ సాంప్రదాయానికి చెందిన, ఏ మతానికి చెందిన ఎవరైనా చెప్పేది సత్యము ఒక్కటే. దాన్నే పత్రిజీ గారు నొక్కి వక్కానించారు. అందులో భాగంగానే ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ తరపున ఎన్నో అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమాలు, శాకాహార జగత్తు అను శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక అద్భుతమైన, శక్తివంతమైన, మహిమాన్వితమైన మెగా పిరమిడ్ వస్తుంది అన్నది ఈ ప్రణాళిక ప్రకారం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వచ్చినందుకు మీ అందరికీ, పిఎంసి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అందరికీ షేర్ చేయాలని కూడా భావిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. ఈ ప్రోగ్రాం సాహసోపతమైన ప్రోగ్రాం. ఎందుకంటే శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చాం వర్షంలో. వాతావరణ శాఖ 3 రోజులు వర్ష సూచన ఇచ్చింది. లోపల చూసాము, ఇన్కన్వీనియంట్గా ఉంది.
ఆయన పట్టుబడతాడు ఇక్కడే పెట్టాలి బయట అని. లాస్ట్కు ఆలోచించి సరే లేవయ్యా వర్షం పడదు పోవాయా అన్నాను లాస్ట్కు. అందుకొరకే దీన్ని సాహసోపేతమైన ప్రోగ్రాం అంటాం. దీన్ని సాహసోపేతమైన ప్రోగ్రాం అంటాం. అంటే ఒక దిక్కు వర్షము, ఒక దిక్కు పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రాం, ఒక దిక్కు పిఎంసి రావడము, అంటే ఇది ఒక ఆర్గనైజర్ చేసిన పెద్ద ప్రోగ్రాం కిందికి లెక్క ఇది. అలాంటి ప్రోగ్రాంకు వెదర్ గురించి ఎవరైనా ఇంకా ముందు ఆడతారు ఓపెన్ పెట్టాలంటే. అది ఇంకో సంకల్పం ఏంటంటే ఈ ప్రోగ్రాం పెట్టాలంటే ఏదైనా హాల్ తీసుకొని పెట్టొచ్చు. పక్కకే ఒకటి 500 మంది హాల్ ఉంది, ఒకటి ఏసీ హాల్ ఉంది, అక్కడ పెట్టొచ్చు. కానీ వరంగల్కు గుండెకాయ రామ్కీ సిటీ. ఇక్కడ మహానుభావులంతా గొప్ప గొప్ప ఒక ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళు కానీ, ఎకనామిక్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నారు. ఇక్కడే కనుక మనం వీళ్ళని మోటివేట్ చేస్తే ఇక్కడ ఉన్న రామ్కీ ప్రజలే వరంగల్ జిల్లాకు ఆదర్శమవుతారు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ గార్డెన్లో కనుక ఒక 36x36 పిరమిడ్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వరంగల్ జిల్లా రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఒక స్ప్రెడ్ అవుతుంది. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక గుండెకాయ అన్నాను అందుకొరకే. కాబట్టి వారు ఏం చేశారు, పట్టుబట్టి ఇక్కడ ఒక పిరమిడ్ రావాలి అనే ఉద్దేశంగా ఎంతమంది వచ్చినా పర్వాలేదు. ఇలా కాలనీ వాళ్ళు కూడా బిజీ ఉన్నారట, ప్లస్ వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి బయట, బోనాల పండుగట. అంటే ఇంత ఉన్నది కాబట్టి ఆయన మెయిన్ సంకల్పం రామ్కీలో ఒక పిరమిడ్ రావాలనే ఉద్దేశంతో ఈ మెగా ప్రోగ్రాం పెట్టాలి. ధన్యవాదాలు ఆనందలే సాబ్, మీ కోరిక ఎలాగో నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి ఈరోజు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ కార్యక్రమం ఉందని ఆనంద్ అలియ గారు చెప్పగానే ఆయన ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ చెయ్యాలని, మరి ఇట్లాంటి టైట్ షెడ్యూల్లో చేయాలా వద్దని అడిగినప్పుడు అది విశ్వ సంకల్పం. మరి పిప్పల ప్రసాద్ గారు మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఎప్పటికి వస్తారో తెలియదు, ఇటువైపు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. కాబట్టి చేయండి. మరి మీరు వస్తే మేము కొంచెం ధైర్యంగా చేయగలుగుతామంటే డెఫినెట్గా ఒక మంచి విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడు ముందే ఉంటాం. మన పని అదే కాబట్టి యాక్చువల్గా 7 రోజులు మాకు ఖమ్మంలో సప్తాహం పెట్టాం. సో అయినా సరే అది వేరే వాళ్ళకు అప్పచెప్పి మరి ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. మరి ఏదైతే ఉద్దేశం ఉందో, చేయాలనే సంకల్పం, లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేరాలి, నెరవేరుతుంది డెఫినెట్గా. మనందరి యొక్క సంకల్పం కూడా మరి ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం, ధ్యానమయం కావాలని పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. డెఫినెట్గా మనందరం కలిసి సాకారం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆత్మ ప్రణామాలు మరోసారి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనంద్ గారు, మేము, సారు అందరం కలిసి కార్తీక పౌర్ణమికి కడతాలు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఆనంద్ గారు అంటే వీరు ఆనంద్ ఆలియా గారు ఏం చేశారంటే 1 lakh ఇస్తూ, సార్ నాకు వరంగల్లో పిరమిడ్ కట్టాలి ఉంది సార్ అని సార్ని అడగడం జరిగింది. నువ్వు కడతావయ్యా అన్నాడు. అనగానే వెంటనే ఏమన్నాడు, సార్ నేను అప్పటి మాట చెప్తున్నాను, నేను చిన్న కడతాన్ని చేస్తాను సారు అంటే, నువ్వు చేస్తావయ్యా అన్నారు. అనగానే వారు నేను కలిసి ఫోటో దిగాం. నేను కూడా ఇచ్చేంత సార్కి ఇచ్చాను, మాట్లాడాం, అందరం కలిసి భోజనం చేసి వచ్చాం. కాకపోతే విత్తనం ఆ రోజు పడింది. తప్పకుండా విత్తనం ఒక మంచి భూమిలో, అంటే మంచి అన్ని వనరులు ఉన్నటువంటి భూమిలో కనుక విత్తనం పడితే తప్పకుండా అది ఏదో ఒక రోజు తప్పకుండా మొలకైతుంది, వృక్షం అవుతుంది అనడానికి తార్కాణమే ఇది. ఇన్ని రోజులకు అతను మేల్కొన్నాడు, అప్పుడు వేశాడు, మర్చిపోయాడు, ఇప్పుడు మేల్కొన్నాడు. ఈ మేల్కొన్న మనిషికి మనందరం కలిసి సహాయ సహకారాలు సేవా రూపంలో కానీ, జ్ఞాన రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ ఏది వీలైతే అది ఇచ్చి దానికి తథాస్తు అందాం. తథాస్తు. పిరమిడ్ వచ్చుగాక. వరంగల్లో ఒక అత్యంత ఆధునికమైన అన్ని హంగులు పొంగులు ఉన్న పిరమిడ్ అతి త్వరలో వస్తుందని మనందరం ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం, వారిని అభినందిద్దాం, సహకరిద్దాం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మీయ వందనాలు. ఈరోజు నేను అడిగిన వెంటనే
నా మీద దయతలిచి వచ్చిన పిప్పల్ల ప్రసాద గారికి, కట్టా కళాధర్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి, ఆనంద్ ప్రసాద్ గారికి, వేదాంతం శ్రీదేవి గారికి, మీరు వచ్చిన అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి. ఇంతకుముందు శ్రీదేవి మేడం చెప్పింది, మర్చిపోయినా అని లేదు, మర్చి ఎప్పుడు పోలేదు. ఆరోగ్య రీత్యా నేను చాలా సఫర్ అవుతున్నాను. ఇప్పటికి 3 years నుంచి ఆరోగ్యరీత్యా సఫర్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఆరోగ్యరీత్యా సఫర్ అవుతున్నా కూడా నేను నా లైఫ్కి డెడ్ లైన్ పెట్టుకున్నానండి. ఒకటి, ఈ రోజు వరకు నాకు కనుక జీవితంలో చేయకపోతే నేను వెంకటేశ్వర స్వామి పరమభక్తుని, తర్వాత గురువు గారిని. నేను ఈ 45 రోజుల కింద కనుక ఆ గురువు కట్టా కళాధర్ రెడ్డి గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంతకుముందు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40-45 రోజులలో 35 రోజులు అంతటి నేను ప్రయాణం చేశానండి. ఒక్కరోజు కూడా ఇంటికి వస్తున్నాను, తెల్లారి మళ్ళీ బయలుదేరుతున్నాను. ఆయనతో ఎన్నో ప్రదేశాలు చూశాను. ఇక నా సంకల్పం ఏంటి అంటే, నాకు గురువు గారికి అప్పుడు 10 రోజుల్లో ఒక పిరమిడ్ కట్టాలంటే 10 రోజుల్లో డేట్ ఇచ్చారు. గురుగారికి అర్థం కాలేదేమో అని మళ్ళీ నేను చెప్పిన, మారం గారికి పిలిచి 10 days తర్వాత డేట్ ఇచ్చారు. 10 daysలో అత్యంత వైభవంగా మా ఇంటి ముందు దాదాపు 300 అన్నారు, 500 అన్నారు. ఆ రోజు నాకు తెలియదు, సార్ తప్ప ఎవరు కనపడలేదు. అదే రోజు సాత్రి గారిని అడిగాను, సార్ పిండిప్రోలు రమ్మన్నారు, భోజనాలు స్టార్ట్ కాలేదు, ఏది కాలేదు. నేను వెంటనే సార్తో వెళ్ళాను. సార్ ఉన్న గదిలోనే, సార్ పక్కలోనే నేను ధ్యానము సంగీతం చేసి కొద్దిసేపు పడుకోవడం కూడా జరిగిందండి. ఈ మహాభాగ్యం నాకు కలిగింది. ఇలాంటి మహాభాగ్యమే ఇప్పటి వరకు నేను నందవరంలో సదానంద యోగి మహారాజ్ గారిది నేను చూడలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక వారం రోజుల్లో 2 సార్లు దర్శనం అయిందండి. అక్కడికి మేము కట్టాగద్దలగారు, ఆనంద్ ప్రసాద్ గారు వెళ్ళాము. ఆ రోజు రాత్రి 9-10 చేరానండి. తెల్లారి 6 వరకు ఒక్క నిమిషం కూడా నాకు నిద్ర పట్టలేదండి. గురుగారితో మాట్లాడుతున్నాను, మెడిటేషన్ చేస్తున్నారు, పోట్లాడుతున్నాను, ఏమేమి చేస్తున్నాను. ఆఖరికి మన భాషలు చెప్పాలంటే గురుగారి పక్కలో పడుకున్నాను, గురుగారి పక్కలో కూడా పడుకున్నానండి. నేను అంత భాగ్యం నాకు కలిగిందండి. ఇక నా సంకల్పం ఏంటి అంటే, నా అపో దిపోభవ, మొదట నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఏదైతే ఉందో జీవిత లక్ష్యం నాకు తెలియదు, పరమ గురువులు నన్ను తీసుకెళ్తారు. గురుగారికి నేను చెప్పాను, మన కర్తాలు చేస్తానని. ఆయన నువ్వు తప్పకుండా చేస్తామని ఆశీర్వదించారు. ఈ గురుగారికి మన గిఫ్ట్ ఇవ్వడమే నాది జీవిత లక్ష్యం అండి. పత్రిజీ గారికి ఇది గిఫ్ట్ ఇవ్వడము 36x36 రామ్కిలో వస్తుంది. నాది ఇక్కడ 1 ఎకరం జాగా ఉంది, పక్కకు మా అన్నదమ్ములది 7-8 ఎకరాలు ఉన్నది. అందులో ఒక ఆశ్రమం నిర్మించాలని నా సంకల్పము. అందులో ఉచిత భోజనము, ఉచిత వసతి, ధ్యానము, జ్ఞానము ఉంటుందండి. ఇది నా లక్ష్యం అండి. దీనికి అందరు గురువులు సహకరిస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నేను ఒక 47 సంవత్సరాలుగా షిరిడి సాయి హైందవ దేవీ దేవతల భగవన్నామస్మరణలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి నాకు 2003 నెలలో పత్రి మహారాజు యొక్క సాంగత్యం దొరకడం, అప్పటి నుంచి ఈ ధ్యానం చేస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం యొక్క విశిష్టతని, ముఖ్యంగా శాకాహారం యొక్క విలువల్ని తెలియజేస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి నాకు ఈ రోజున ఈ ఆనంద్ దాలియా గారు ఇంతమంది దేవుళ్ళనిచ్చి ఈ వరంగల్ పట్టణంలో మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి, అలాగే నేను వారింటికి 2 పర్యాయాలు వచ్చాను. ఒక 2 days బ్యాక్, అలాగే నిన్న సాయంత్రం, అంటే రాత్రి 2 అయింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు మన ఇంటికి చుట్టాలు వస్తే కంగారు పడే రోజుల్లో మా అమ్మ అసలు ఎంత ప్రేమగానో మమ్మల్ని చూసి చక్కగా ఇక్కడికి పంపించారు. అమ్మకు కూడా మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో ప్రణామాలు తెలియజేస్తూ, ఈ రోజే ఈ ధ్యానానికి వచ్చాము, ఇంతకు ముందు ఏదో విన్నాం కానీ తెలీదు, కొత్తగా వచ్చాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజే మెడిటేషన్ ప్రోగ్రామ్కి వచ్చాము కొత్తగా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ 1 5. ఓకే, థ్యాంక్ యూ. వారందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆహ్వానాన్ని, స్వాగతాన్ని తెలియజేస్తూ
సార్ నన్ను చూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంతకు ముందు ప్రోగ్రాం? అబ్బో చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. మరి నా గురించి నేను 2 నిమిషాలు పరిచయం చేసుకుంటాను. ఈ ధ్యానంలోకి రావడానికి కారణం, దీపారాధన చేయడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక సాయి ఆలయాన్ని ఇంచుమించుగా దత్తతకు తీసుకొని ఇంటింటా పారాయణం అని చెప్పి అందరి ఇళ్ళకెళ్ళి ఆ గుడి గురించి చెప్తూ ఒక సమూహంగా ఏర్పడి ప్రోగ్రామ్స్ చేస్తూ 9 రోజులు 9 ఇళ్లలో చేద్దాం అనుకున్నటువంటి మా ప్రయాణం 9 నుంచి 9 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 9 సంవత్సరాలు చేశాం ఇంటింటా పారాయణం షిరిడి సాయిబాబాది. 9 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆ గుడికి కోట్లాది రూపాయలు వచ్చినాయి, బంగారం వచ్చింది, ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చినాయి. చక్కగా వాళ్ళందరూ మీటింగ్ వేసి ఒక స్టేజ్ మీద మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. నేను ఆ మీటింగ్కి 9 సంవత్సరాలు సేవ చేస్తే నాకు సన్మానం చేస్తారేమో అని వచ్చాను. కానీ వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, రేపటి నుంచి మీరు ఈ గుడికి రావాల్సిన పని లేదు అన్నారు. మా గుడిలో అడుగు పెట్టొద్దు అన్నారు. ఏ స్వామి ఏమైందన్నాను. అప్పుడు చెప్పారు, ఇంతకు ముందు ఈ గుడికి ఎవరన్నా వస్తే ధర్మకర్త ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, చైర్మన్ ఎవరు, సెక్రటరీ ఎవరని అడిగేవారు. ఇప్పుడు ఎవరు అది అడగట్లేదు. పిప్పళ్ళ ప్రసాద్ ఏడి, పిప్పళ్ళ ప్రసాద్ గురువు గారు ఎవరని అడుగుతున్నారు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంచేత మీరు ఆయన చప్పట్లు కొడుతున్నారు చూడండి, ఇబ్బందిగా, నన్ను బయటకు గెంటైతే మీకు ఈజీగా ఉందా అని ఆ రోజు అక్కడి నుంచి నన్ను బయటకు గెంటేశారు. నేనేం చేశానంటే ఆ వీధిలోని 1 సెంటు స్థలం కొని ఇంకొక సాయిబాబా గుడి కట్టి ఈ సాయిబాబా గుడికి ఎవరు వెళ్లకుండా చేద్దామని పగతో తిరిగా. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది కనుక ఆ రోజు నాకు ఒక చిన్న పాంప్లెట్ రూపంలో వచ్చాడు పత్రి మహారాజ్ ఒక మిక్చర్ బండి దగ్గర. ఏంటని చూస్తే ఫ్లూట్ వాయిస్తూ ఈ రోజు సాయంత్రం పలానా చోట ప్రోగ్రాం ఉంది, పత్రిజీ గారిదని ఉంది. వెంటనే మోటార్ సైకిల్ వేసుకుని ఆ డిప్రెషన్లో, ఆ కోపంలో, ఆ చిరాకులో అక్కడికి వెళ్ళా. అక్కడ ప్రోగ్రాం పూర్తయింది. ఒక 250 మంది, ఎక్కువ 200 మంది లేడీసే ఉన్నారు, 50 మంది జెంట్స్ ఉన్నారు. అక్కడ ప్రోగ్రాం అయింది. ప్రోగ్రాం అంతా వీక్షించి అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే, పెద్ద గురువు గారు కదా, గెడ్డం పొడుగ్గా ఉంది, ఈయన ఆశీర్వదిస్తే ఆ గుడి వాళ్ళు నన్ను మళ్ళీ పిలుస్తారేమో అని చెప్పి వెళ్ళి చక్కగా 2 కాళ్ళకి దండం పెట్టాను. ఆయన 2 చేతులు భుజాల మీద తీసి అలా ప్రేమగా లేవదీసి పెళ్ళు మన ఒక్క లెంపకాయ కొట్టాడు. భీమవరంలో కేవలం మాటలతో అవమానం జరిగింది. ఆ ప్రోగ్రాంలో లాగి లెంపకాయ కొట్టేసరికి వాళ్ళందరి ముందు చాలా చిన్నబోయాను. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. లోపల నుంచి మరొకడు బయటకు వచ్చాడు. ఈ ముసలాడు నన్ను కొడతాడు, వీడు అంతు చూద్దాం అనుకున్నాను నేను. ఈ లోపల ఆయన వేరే ప్రోగ్రాంకి వెళ్ళిపోయాడు. మోటార్ సైకిల్ వేసిన వెనకాల వెళ్ళాను ఆయనతో గొడవ పెట్టుకుందామని. అక్కడ అర్థమైంది నేను ఎవరితో గొడవ పెట్టుకుంటాకి వెళ్ళానో ఆయన ఎవరో కాదని. ఆ రోజు ధ్యానంలో నేను అప్పటికి 15-16 సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి ఆ షిరిడి సాయి పత్రి మహారాజు రూపంలో నడయాడుతున్నాడు అని ఒక అవగాహన వచ్చి అప్పటి నుంచి ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, శాకాహారాన్ని ప్రచారం చేస్తూ ఎన్నో అనుభవాల్ని పత్రిజీ గారి ద్వారా పొంది చివరకు, మీరెవరు బయట చెప్పొద్దు, నా పరువు పోద్ది, భోజనం ఎలా చేయాలో కూడా పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. అంటే మీకు అంతకుముందు భోజనం చేయడం రాదా? వచ్చు అనుకున్నాను నేను. తర్వాత ఆయన తినేటటువంటి విధానం చూసి ఓహో భోజనం ఇలా చేయాలా అని చెప్పి నేర్చుకున్నాను నేను. దాన్ని మీకు మధ్యాహ్నం భోజనానికి వెళ్లే ముందు ఆ అనుభవాన్ని మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తూ మరొక 5 నిమిషాలు మనం ధ్యానంతో ముందుకెళ్దాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే మనం పౌర్ణమి గడియల్లో ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు, పత్రిజీ గారు అల్లుడు గారు, పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు పౌర్ణమి. అంటే 7 రోజులు పౌర్ణమి యొక్క ఎనర్జీ ఉంటుందిట. అందుకని మనం ఆ గడియల్లో ఉన్నాం. అందులోనూ గురు పౌర్ణమి యొక్క ఎనర్జీలో ఉన్నాం కనుక మరొక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేతి వేళల్లో వేలు పెట్టుకుందాం. మాస్టర్స్, ధ్యానం తెలుసున్నటువంటి సీనియర్ మాస్టర్ ఎవరన్నా ఉన్నట్లయితే ఒక్కళ్ళు ధ్యానం చేయొద్దు. ఆ గుమ్మం దగ్గర నిలబడి వచ్చేటటువంటి వాళ్ళని కూర్చుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని, ధ్యానం చేయమని చెప్పండి. ధ్యానం చేయడం కంటే అది ఇంకా ఇంపార్టెంట్. అది వచ్చిన వారిని మనం ఆహ్వానిస్తే, ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో ఇక్కడికి వస్తున్నాడు గనక మనం అలాగే చక్కగా అందరిలో శ్రీమన్నారాయణుని చూద్దాం. చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. అందరం కళ్ళు మూసేసుకుందాం. కేవలం 10 నిమిషాలు. తర్వాత మళ్ళీ మనం మరికొన్ని అనుభవాలు పెద్దల ద్వారా తీసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృత్స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ధ్యాన నారాయణాయేతి సమర్పయామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. ఎవరయ్యా నీ గురువు? నేను నీ గురువును కాదు అని చెప్పినటువంటి మహాయోగి పొంగవుడు పత్రి మహారాజ్. నేను నీ స్నేహితుడిని మాత్రమే. ఎవరు నీ గురువు అంటే నీ శ్వాసే నీ గురువు అని అసలైన సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి. సాయి నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. बुद्धं शरणं गच्छामि. संघं शरणं गच्छामि. धर्मं शरणं गच्छामि. ध्यानं शरणं गच्छामि. ओम
సరస్వత్యై నమః. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మిత్రులారా. అందరికీ శ్వాస ఉంది, కానీ ఆ కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉంది అనే విషయం మనకి గతంలో ఏ ఒక్కరిద్దరూ తప్ప ఏ ఆధ్యాత్మిక ప్రవచనంలోనూ కూడా ఎవరు తెలియజేయలేకపోయారు. దానికి కారణం అనుభవం లేకపోవడమే. మరి అటువంటి అనుభవాన్ని రంగరించి ధ్యానం ద్వారా ఆ కూసంత శ్వాసను సంజీవినిగా మార్చుకోవచ్చు. ఎప్పుడది సంజీవినిగా మారుతుందో ఆరోగ్యం, ఆనందం, వైభోగం అన్నీ నీ సొంతమే అని నిరూపించినటువంటి గురువే పత్రి మహారాజ్. అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే అంటుంది జగన్మాత లలితా పరమేశ్వరి. నీ అంతరంగాల్లో ఉన్నటువంటి నన్ను అలా చూడకుండా బయట ఎంత వెతికినా నేను కానరాను అని చెప్పింది ఆ తల్లి. మరి మన అంతరంగాల్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తే మన జీవితం అంతా ఆనందమయమే అంటున్నాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. శ్వాస మీద ధ్యాస. రస సుందరి బ్రహ్మానంద రస సుందరి భక్తి ముక్తి
రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి పాదకాంతుడు నీకు వేదాంత కవినీడు పేదనైతేనేమి ఏదో నీ దయ చాలు పాదకాంతుడు నీకు వేదాంత కవినీడు పేదనైతేనేమి ఏదో నీ దయ చాలు భూత భవిష్యత్ వర్తమానముల పోషించెదవో శాసించెదవో భూత భవిష్యత్ వర్తమానముల పోషించెదవో శాసించెదవు నన్ను గన్న నిన్ను ఎన్నుతరమా నన్ను గన్న నిన్ను ఎన్నుతరమా విజయంకరి అభయంకరి శివశంకరి శుభయంకరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి నిత్యానంద రస సుందరి ఆనంద రస సుందరి ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ गच्छामि संगं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि